హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరైతే మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మీకు అందరికైతే చాలా థ్యాంక్స్. పొద్దున్న లేచేసి అన్ని పనులు అయితే చేసేసుకున్నాను. మా చైత్ర పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే మిర్చీలు అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవైతే కట్ చేసుకున్నవి, ఇవి కట్ చేయాల్సింది. మా చిన్న పాప అయితే పడుకుంది. ఇక నేనైతే మిషన్కి పోయినండి, కుట్టు మిషన్ దగ్గర అనమాట. ఒక బ్లౌజ్ మా పాపకి డ్రెస్ వేయడానికి అయితే వెళ్తాను ఫ్రెండ్స్. నేనైతే చూపెడతాను నేను ఎక్కడ బ్లౌజ్లో ఇస్తాను అనేది. అదేం పెద్ద ఇది పొటిక్ కాదు, కానీ ఎక్కడ వేస్తాను అనేది చూపెడతాను అన్నమాట. మా ఆయన అయితే షాప్లో ఉండమంటాను కొద్దిసేపు. ఇక్కడే మా ఊర్లో అన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది వెళ్ళి చెప్పి రావడానికి. మొత్తం స్నానం చేసేసి మిర్చీలు చేసేసిన తర్వాత అయితే వెళ్తాను ఫ్రెండ్స్. షాప్లో అయితే మిర్చి చేసిన తర్వాత స్నానం చేసి అన్నం తిన్న తర్వాత బట్టలు ఉతికేసి అయితే ఇటు వచ్చేసిన మిషన్ దగ్గరికి. అయితే ఇక బాలు అయితే వాటర్ ఇస్తున్నాడు అనమాట. తాగు అక్క అని చెప్పాను కదా, తమ్ముడు అని. ఆయన భార్య అన్నమాట, కుట్టేది, మిషన్ కుట్టేది. అయితే ఈమె అయితే నిద్రపోయి ఉండే, లేచింది. ఇక తీసుకొచ్చేసాను వాటర్ తాగబెట్టకుండానే. ఇక ఇక్కడ వచ్చి అయితే నీళ్ళు అనేసరికి బాలు అయితే తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక్కడైతే కూర్చున్న వీళ్ళందరూ అయితే చూస్తున్నారనమాట. చిన్నపిల్లలు ఈమె దగ్గరే ఉంటారు, ఇంటి పక్కోళ్ళు అన్నమాట. ఇక్కడికైతే కూర్చున్నది. ఈమె అయితే కుడుతుంది వదిన. ఇక నేనైతే ఇలా కుట్టు అని ఫోన్లో ఒకటైతే చూపెట్టాను. సరే అని అన్నది. సెట్ అవుతుందా సారీకి అంటే సెట్ అవుతుంది అక్క అనింది వదిన. కానీ ఇక అక్క అయితే అంటుంది నన్ను. ఇక ఆమె ఎట్లా మనం ఎట్లా పిక్ చూపిస్తే అట్లా కుడుతుంది అన్నమాట. మంచిగా కుడుతుంది. బ్లౌజులు అయినా డ్రెస్లు అయినా చాలా మంచిగా కుడుతుంది అన్నమాట. నేను ఏ బ్లౌజ్ అయినా ఈమె దగ్గరే వేస్తాను. ఈమె అయితే మంచిగా కుడుతుంది, ఆల్రెడీ కుడుతుంది చూడండి. ఇక ఇలా అయితే కుట్టుమని నేను పిక్చర్ చూపెడుతున్నాను. సరే కుడతా, ఇలానే కుట్టాలా అని అంటే సేమే కుట్టు అని చెప్తుంది. హ్యాండ్స్ కూడా చూపెట్టాను. ఇలా హ్యాండ్స్ సెట్ అవుతుంది ఆ సారీకి, బ్లౌజ్ మ్యాచింగ్ అవుతుందా అంటే మ్యాచింగ్ అవుతుంది అక్క, మంచిగా సెట్ అవుతుంది, నువ్వు మంచి పిక్చరే సెలెక్ట్ చేసుకొని వచ్చావు కదా అనింది. మంచిదే ఉంది, మరి సెట్ అవుతుందా అనేసరికి సెట్ అవుతుంది అనింది. ఇదైతే చీర అని ఆమెకైతే ఇచ్చేసాను. ఇదైతే నారాయణ పట్టు అండి. చాలామంది, నేను చాలా రోజుల నుంచి అయితే కొనాలనుకుంటున్నాను. ఫైనల్గా అయితే కొనేసాను అన్నమాట. దసరాకు కొన్నాను కానీ ఇప్పుడైతే వేసాను అన్నమాట బ్లౌజ్. అప్పుడైతే కొంచెం ప్రాబ్లం వల్ల నేను వేయలేదు బ్లౌజ్ అనేది. ఇప్పుడైతే వేసాను. ఇదైతే ప్యూర్ కాటన్ నారాయణ పట్టు అనమాట. నాకైతే చాలా ఇష్టం వచ్చింది, నేను నచ్చుకున్నాను. ఇక ఆమె అయితే మా డబ్బులు అడుగుతుంది, ఎంత పడ్డది చీరకి అని. 750 ఫిక్స్ రేట్లో అయితే కొన్నానని చెప్పాను. సరే తక్కువనే పడ్డది కదా అక్క, నేను కొన్నానైతే నాది పాలిస్టర్ వచ్చిందని చెప్పింది. ఏదోలే అట్లా అయితే వచ్చింది. ఇక వీళ్ళందరూ చూస్తున్నారు కదా పాప ఎట్లా చేస్తుంది చూడండి. ఇక మొత్తం నేనైతే బ్లౌజులు చూస్తున్నాను, ఇది ఎవరిది అది ఎవరిది అని అడుగుతుంది. ఇదైతే ఎంగేజ్మెంట్ బ్లౌజ్ అక్క, ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఉన్నది సాయంత్రం, ఇప్పుడు కుడుతున్నాను అని చెప్పింది. సరే మరి కుట్టు, నేను వెళ్తాననేసరికి కూర్చోకొసేపు అన్నది. ఇక బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదా, ఇదైతే ఎంగేజ్మెంట్ పెళ్లి కూతురు బ్లౌజ్ అట, కుడుతుంది. ఇంకా స్టిచ్చింగ్ కాలే, కటింగ్ కూడా కరెక్ట్ చేయలే. కటింగ్ చేసింది, స్టిచ్చింగ్ అయితే కాలే. దానికేమో బాటమ్స్ వేస్తానని బాటమ్స్ అయితే మొత్తం రెడీ చేసుకుంటుంది. ఆల్రెడీ మీకు చూపెట్టాను కదా. ఇదైతే విప్పి చూపెట్టక్క అంటే నేను విప్పనులే, మళ్ళీ నాకు మడత పెట్టరాదంటే నేను విప్పుతాను ఆగు అన్నది. మళ్ళీ మా చైత్ర పాపకి, కృతిక పాపకి అయితే డ్రెస్సులు కుడదామని ఆ రోజు మీకు ఆర్గంజా ఫ్యాబ్రిక్ అయితే చూపెట్టాను కదా, కొన్నానని ఇద్దరికి. సరే అని అయితే ఈమె దగ్గరికి తీసుకొచ్చాను అనమాట. చైత్ర పాప కొలతలు అయితే డ్రెస్ తీసుకొచ్చాను. మా కృతిక పాపకైతే కొలతలు పట్టమన్నాను. ఆమె అయితే మొత్తం సార్ అయితే విప్పి చూస్తుంది, లాంగ్ ఉందా మరి షార్ట్ వచ్చిందా అని. కరెక్ట్ మొత్తం అయితే విప్పి చూడమన్నాను. ఈ బ్లౌజ్ పీస్ అయితే ఎక్కడుంది నాకైతే కరెక్ట్గా తెలియదు అనమాట. ఆమెకు తెలుస్తుంది కదా బ్లౌజ్ పీస్ ఎట్లా వచ్చిందని. విప్పి చూస్తుంది. ఇక్కడే ఉంటుంది అక్క, చీరకి అటాచ్ అయ్యి అయితే ఉంటుంది, కట్ చేసి మనం కుట్టాలా, సేమే వచ్చింది బ్లౌజ్ పీస్ కూడా అన్నది. నారాయణ పట్టుకు అయితే సేమే వస్తుంది కదా ఆల్మోస్ట్ అని నేను అన్నాను. సరే మరి అక్క చూడు, ఇదే బ్లౌజ్ పీస్, ఫుల్ హ్యాండ్స్ కుట్టాలా మరి హాఫ్ హ్యాండ్స్ కుట్టాలా, డిజైన్ ఏమైనా వేయాలా అంది. డిజైన్ అయితే ఏమద్దు, ఎలా వస్తే అలా కుట్టే అనమాట. ఫుల్ హ్యాండ్స్ అయితే కుట్టు, ఫుల్ హ్యాండ్స్ అంటే ఫుల్ హ్యాండ్స్ కుట్టేస్తే లైస్ గీస్ ఏమద్దు, నేను చూపినట్లు మొత్తం వేసేసి అట్లా కుట్టి. ఇదైతే పళ్ళు అన్నమాట. పళ్ళు అయితే కొంగు వచ్చేసి ఇలా వచ్చింది.
నేనైతే పాలు వేసి పీకో చేయమన్నాను. ప్యూర్ కాటన్ మరి చూడండి, చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా, నాకైతే చాలా నచ్చింది. బాలు ఏమో గోసి చీర అక్క, గోసి కాదురా అది సేమ్ అట్లా వస్తున్నాయని నేను అన్నాను. సరేలే చాలా బాగుంది చీర అని అయితే అన్నాడు అనమాట. కాస్ట్ అయితే చాలా తక్కువ పడింది 750కి. నేనైతే ఫిక్స్ రేట్లో తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా నచ్చింది. మొత్తం విప్ అయితే చూపిస్తుంది. మా కృతిక పాప చూడండి దిగుతలేదు కిందకి. ఇక మొత్తం విప్పేసి మళ్ళీ మడత పెట్టేస్తుంది అనమాట. నాకైతే కరెక్ట్గా మడత పెట్టరాదని ఆమెనే మడత పెట్టేసింది అనమాట. చాలా బ్లౌజులు అయితే ఆమె దగ్గర వేస్తారు, చాలామంది అయితే ఆమె దగ్గరే వేస్తారనమాట. ఇంకా 2-3 మిషన్లు ఉన్నాయి. వాళ్ళు కూడా మంచిగా కుడతారు, కానీ ఏమైతే చాలా మంచిగా కుడుతుంది. నేనైతే వేరే వాళ్ళ దగ్గర కూడా ఒక పిన్ని ఉంది, ఆ పిన్ని దగ్గర కూడా వేస్తాను, కానీ ఆమెకు టైం సరిపోక నేను కుట్టలేను అంది. ఆమె అయితే చిన్న జాబ్ చేస్తుందన్నమాట. ఆమె దగ్గర అయితే నేను వెళ్ళలేదు, ఆమె ఇంట్లో కూడా లేదు. అందుకోసమే ఈ వదిన దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఈ వదిన అయితే మంచిగా కుడుతుంది. లైస్లో ఏమైనా ఇలా అక్కడ ఉన్నాయి చూసుకో అనింది. లైస్లో ఏం వద్దు వదిన, ఇలానే కుట్టేసే అని నేను చూడండి ఇక్కడ ఉన్నాయి కదా అవే బాటమ్స్. మరి ఇక బాలుగాడ అయితే ఇవి నా పెళ్ళమని చెప్తాడు, మమ్మల్ని కూడా ఫాలో చేయండి అని చెప్తున్నాడు అన్నమాట. చూడండి ఇది వాళ్ళ ఇక బయట అన్నమాట, ఇక్కడే కుడుతుంది ఆమె మిషన్ అయితే. మా కృతిక పాప కొలతలు అయితే తీసుకో అన్నాను, సరేలే తీసుకుంటా అనింది. ఆమె అయితే ఏడుస్తుంది, హాయ్ చెప్తుంది. మా వదిన అయితే హాయ్ చెప్పు అని, మమ్మల్ని కూడా ఫాలో చేయండి అని బాలుగాడు చెప్తున్నాడు చూడండి, మొత్తుకుంటున్నాడు. కృతిక పాప కొలతలు తీసుకో వదిన అంటే సరేలే తీసుకుంటా అనింది. వెళ్ళి లోపలికైతే తీసుకురా అనేసరికి లోపలైతే ఉంది, తీసుకురాపో అనేసరికి తీసుకొస్తా అని లోపలికి అయితే వెళ్ళిందనమాట. ఆ రోజు కొన్ని ఆర్గంజా ఫ్యాబ్రిక్కి వీళ్ళిద్దరికి సేమ్ స్టిచ్చింగ్ చేయిద్దాం అనుకుంటున్నాను. ఫ్రాక్లో అయితే ఇదండి నేను చూపెట్టాను కదా ఆర్గంజా ఫ్యాబ్రిక్ అని, ఇదైతే వస్తారు సేమ్ అన్నమాట. ఇద్దరికి సేమ్ కుట్టేసే అనేసరికి కొలత అయితే ఈమె తీసుకుంటా అక్క, ఆమెదైతే ఫ్రాక్ తీసుకొచ్చిన కదా అనింది. సరేలే ఫస్ట్ అయితే కొలత తీసుకో, ఈమె అస్సలు ఇంటలేదు అన్నాను. పోయి కొలత తీసుకుందామని తీసుకొచ్చింది అనమాట. ఇదైతే ఫ్యాబ్రిక్ నేను తీసుకెళ్ళిన ఫ్యాబ్రిక్ అనమాట. అది కొలత పట్టేదాన్ని ఏమో అంటారు కదా, నాకు కూడా అంత తెలియదు అనమాట. తేవడానికి వెళ్ళింది. మా కృతిక పాప అస్సలు ఇంటలేదు, మొత్తుకుంటాను. ఇదిగో తీసుకొస్తుంది. డిజైన్ తోటి డ్రెస్సులు అయితే కుడుతుంది. చాలామంది అమ్మాయిలు ఈమె దగ్గర ఇస్తారు, బ్లౌజులు కూడా చాలామంది ఆల్మోస్ట్ ఈమె దగ్గర ఇస్తారనమాట. చూడండి ఇలా అయితే కొలత పట్టుకుంది, కొలత పట్టేసి కుడుతుందన్నమాట. ఈమైతే విచిత్రంగా చూస్తుంది. మా కృతిక పాప నవ్వుతుంది. ఇక చేయి పట్టుకునేసరికి ఏడ్చింది, ఎందుకంటే ఇంజక్షన్ వేద్దామని ఆమె ఇంజక్షన్ భయం ఉంది. చూడండి పట్టనిస్తలేదు చేయి కొలత అయితే. ఇక ఉండని నేను చూసి కుడతానులే అక్క అనింది. సరే మరి అని నేను లేపాను. ఇలా అయితే పట్టుకు ఒకసారి బట్ట అనేసరికి సరేలే చూద్దామని ఒకసారి పట్టుకుంది, సెట్ అవుతుందా లేదా అని. ఇక సరిపోతుందా ఇద్దరికి ఇంకా అంటే సరిపోతుంది అక్క, కరెక్ట్గానే ఉంటుంది ఇద్దరికి, 5 మీటర్స్ అయితే చాలా అవుతుంది అని చెప్పింది. నేను తెచ్చింది కూడా 5 మీటర్సే అని నేనైతే చెప్పాను. చూడండి ఇలా కొలత తట్టుకుని ఆమె నాడిస్తుంది. ఆమె అయితే అస్సలు ఇంటలేదు, మొత్తుకుంటుంది. ఇలా అయితే మొత్తం సెట్ చేశాను అనమాట. చూడండి మా పాప చూడండి ఇలా నా దగ్గర కూర్చుండి చేయి కొలత అయితే పట్టనివ్వలేదు. ఇక అయిపోయింది కదా వెళ్దాం అనేసరికి మా పాప ఉండమని కొద్దిసేపు ఆడుకుంటుందని బాలుగడ్డ అన్నాడు, కానీ నేను వెళ్తా అని వచ్చేస్తున్నాను అనమాట. నేనైతే ఇంటికి వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక మొత్తం అయిపోయిందని బాయ్ చెప్పమన్నాను. మా కృతిక పాప అయితే బాయ్ చెప్పనన్నది. వీడియోలో అయితే చెప్తావు నాకైతే చెప్పవా అని బాలు అంటున్నాడు అనమాట.